ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే గుడిమాడపల్లిలో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మన తాన ఏ వారం వస్తున్నాయి ఎన్ని ఆవులు వస్తున్నాయి? శుక్రవారం వస్తున్నాయి 10-12 ఆవులు వస్తున్నాయి. ఓకే ఓకే 10-12 ఆవులు. ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మన తాన మొత్తానికి ఇప్పుడు అమ్మకానికి ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 13 ఉన్నాయి. 13 ఉన్నాయి. ఓకే సూడి ఉన్నాయి పాలిచ్చేటి ఉన్నాయి. పాలిచ్చేటి 4 ఉన్నాయి. ఓకే మిగతా మొత్తం చూడే. మొత్తం చూడి. ఓకే ప్రజెంట్ వచ్చేసి మన తాన ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న? ప్రైజ్ 55 నుంచి ఉంది. 55 నుంచి 55,000 నుంచి 1,00,000 వరకు. చూసుకోవచ్చు మనకైతే మన అడ్రస్ చెప్పేసాను. గుడిమామిడిపల్లి, ఓకే నందిగాం మండల్, ఓకే రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క డీటెయిల్స్ అయితే ఇస్తాం ఫ్రెండ్. అన్న పచ్చా గురించి చెప్పండి అన్న. ఇది 6 పళ్ళ తరపు. 6 పళ్ళ తరపు. ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇచ్చే ప్రాసెస్ అంటే 6 పళ్ళ తరపు అంట మనకి చూసుకోవచ్చు. ఇది తినడానికి అయితే ఒక 10 రోజులు అయితే టైం పెట్టుకోమంటాను అన్న అయితే చూసుకోవచ్చు. దీనితో మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న. 6 నుంచి 7 వరకు వచ్చి పూటకు. 6 నుంచి 7 వరకు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 6 నుంచి 7 వరకు అయితే పాలు పెట్టుకోండి మనకైతే. అండ్ ఈనాడానికి అయితే ఒక 10 రోజులు అయితే టైం పెట్టుకోండి. దీని ధర కూడా అడుగుదాం ఏం ధర చెప్తారు అనేది. అండ్ ప్రజెంట్ అయితే అండ్ 55,000 నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అండ్ గుడిమాడిపల్లిలో. ఏం ధర చెప్తున్నా? 72,000 చెప్పిన. ఫైనల్ రేట్ 66,000 వస్తుంది. 66,000 అయితే వస్తా ఉంటా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. పాలు వచ్చేసి 7 నుంచి అయితే పెట్టుకోవచ్చు మనకైతే 14 లీటర్ల వరకు అయితే పెట్టుకోండి. వెళ్ళిపోనా షోట్ అన్న. రెండవ గురించి చెప్పండి అన్న. ఈ జెర్సీ ఎన్ని పళ్ళు ఉందన్న? వేసిన పర్లేషన్ ఇప్పుడు ఇంత 3 అవుతా ఇంత 3 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటాం మనకైతే. జెర్సీ అని ఉంటాం మనకైతే. ఎలాంటి రోగం అన్నప్పుడు అయితే ఉంటుంది యావకైతే చూసుకోవచ్చు మనకైతే. ప్రజెంట్ అయితే ఇది ఈనిందానా? ఈనింది. ఎన్ని రోజులు అవుతుందా? 5 రోజులు అయింది ఫ్రెండ్స్. వర్షం కారణంగా మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా అవుతుంది మనకైతే. ఏంటంటే అండ్ 5 రోజులు అయితే అవుతుందంట. మంచి పాలు అయితే అయినాయి. రెడీ ఉన్న పాలు చెప్పండి అన్న. 6 లీటర్లు ఇస్తుంది పూటకి. కారాలు అంటే మనకైతే మెయింటైన్ తక్కువ అయినా కూడా 5 లీటర్లకు తక్కువ ఏమి. ఓకే చూసుకోవచ్చు. అండ్ చనకట్ కూడా బాగుంది చూడొచ్చుకోండి మనకైతే. అండ్ దీన్ని చూడన్నా ఆడదూడ చూసుకోవచ్చు మనకైతే. ఆడుతుడు ఉందంట. ఏం ప్రైజ్ చెప్తున్నా? ఏం ధర చెప్తున్నా? దీనికి 62,000 చెప్పిన. ఫైనల్ రేట్ 55,000 ఫైనల్. 55,000 ఫైనల్. 3 అవుతా ఇంత 3 అవుతా. ఇప్పుడు ఏంటి ఆల్రెడీ 3 అవుతాను అంటే చూసుకోవచ్చు. వెరీ గుడ్ అండి. ఎవరైనా రైతులు వచ్చే వాళ్ళు ఉంటే చెక్ చేసి పాలు చెక్ చేసుకొని తీసుకపోండి మనకైతే. ఈ విధంగా అవుతుంది అయితే మనకైతే చూసుకోవచ్చు. లోడ్ ఎప్పుడు దిగినా? ఈ రోజు వచ్చినాయి. ఇవాళ లోడ్ దిగింది కాబట్టి ఇట్లా కనిపిస్తాయి. రేపటి వరకు అయితే మంచిగా కనిపిస్తాయి మనకైతే. పరుగులు వేస్తాయి కాబట్టి. ఓకే మూడవ గురించి చెప్పండి అన్న. ఈ 2 పళ్ళ తరపు. ఈ 2 పళ్ళ తరపు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత ఫస్ట్ లొకేషన్ తరపు అంట మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇది ముంగల చూడండి. అండ్ ప్రజెంట్ అయితే ఇది క్రాస్ బ్రీడ్ అన్న. బ్రీడ్. ఓకే బ్రీడ్ అంటే ఫ్రెండ్స్ మనకైతే. ఏమైనా పాలు చెప్తామన్నా? ఇవ్వచ్చు 6 ఇవ్వచ్చు పూటకి 6 వరకు అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే తరపు అంట మనకైతే. రోజు మీద 12 లీటర్లు అయితే చెప్తున్నాను అయితే మనకైతే. అండ్ ఓకే ప్రజెంట్ దీనికి ధర ఏం చెప్తున్నా? దీనికి 75,000 చెప్పిన. 75,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ అన్న 70,000 వస్తుంది. 70,000 వస్తుంది. ఫస్ట్ అయితే తరపు ఫ్రెండ్స్ మనకైతే. అది హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట మనకైతే చూసుకోవచ్చు. ఇంకా అటర్ క్వాలిటీ చూడండి మనకైతే. ఇక చేస్తుంది. ఇంకా టైం ఉంది కొంచెం అయితే. ఒక 10 రోజులు అయితే టైం పెట్టుకుంది డెలివరీకి అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఓకే వెళ్ళిపోండి అన్న. యావాది 4వ గురించి చెప్పండి అన్న. ఇది 2 పళ్ళ తరపు. ఇది కూడా తరపేనా? ఓకే బ్రీడే క్లాస్ అన్న. బ్రీడ్ నేను చూసుకోవచ్చు. 2 పళ్ళ తరపు అంట మనకైతే. ప్రజెంట్ అయితే దీనిలో మిల్కింగ్ కెపాసిటీ అడుగుదాం ఒకసారి. చెప్పడానికి వస్తానా? ఇక ఫస్ట్ తవిటికి చెప్పడానికి రాదు. ఇక ఫస్ట్ అవుతాయి కాబట్టి 5-6 ఇవ్వచ్చు. 5-6 పూటకి 5-6 వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే. చనకట్ కూడా బాగుంది చూడండి. చూసినారు కదా పర్లేదు. అండ్ ప్రజెంట్ అయితే ప్రైజ్ కూడా అడుగుదాం. ధర ఏం ధర చెప్తారు అనేది కూడా అడుగుదాం మనకైతే ఇప్పుడు ఇంతే. అండ్ మనకి ఏం ధర చెప్తున్నాను? దీనికి 80,000 చెప్పిన. ఫైనల్ రేట్ అన్న 75,000 వస్తుంది. ఫైనల్ రేట్. ఓకే 75,000 అయితే ఫైనల్ రేట్ అంటే మనకైతే బ్రీడ్ అంట మనకైతే. హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకైతే. అండ్ ఇప్పుడు ఈతకైతే ఒక 5-6 అయితే పెట్టుకోండి. మళ్ళీ ఈతకైతే ఒక పెట్టుకోవచ్చు. ఒక 9 నుంచి 10 వరకు అయితే పెట్టుకోండి. ఓకే వెళ్ళిపోన్నా. 5వ గురించి చెప్పండి అన్న. ఇది 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు ఉంది అంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2వ అవుతా ఉంటా మనకైతే. బ్రీడ్ క్రాస్ అన్న. బ్రీడ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. బ్రీడ్ అంట మనకైతే. ముంగల అందం చూడండి సేమ్ టు సేమ్ మనకైతే చూసుకోవచ్చు. అండ్ మనకైతే ఇంకా అటర్ కాల్ చూపిస్తారండి. ఏం దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ చెప్పినా ఎంతవరకు కట్టుకున్నారు? 10 చెప్పారు వాళ్ళు పూటకి. రైతు దగ్గర ఉన్నమా? రైతు దగ్గర అయితే ఉన్నారంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అండ్ పాలు అయితే మనకైతే పూటకి 10 వరకు అయితే చెప్పారంట. 2 పూటలు వచ్చేసి 20 లీటర్ల వరకు అయితే పెట్టుకోండి. సూపర్ ఉంది మనకైతే. ఇంకా అటర్ కాల్ చూడండి. చనకాలు మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఒకసారి ధర కూడా అడుగుదాం. ఏం ధర చెప్తారు అనేది ఒకసారి తెలుస్తుంది కదా. ఏం ధర చెప్తున్నా? 95,000 చెప్పిన. 95,000. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 95,000 అయితే చెప్తారంట మనకైతే.
ఇప్పుడే లోడింగ్లో దిగినాయి కాబట్టి నొప్పులతో ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే రేపటి వరకైతే మంచిగా సెట్ అయిపోతాయి ఆవులు అండ్ చూసుకోవచ్చు. అండ్ ఓకే, నెక్స్ట్ ఆవు తీసుకొచ్చి వెళ్ళిపోయినాను అనమాట. నెక్స్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది 6 పళ్ళు. ఇది కూడా 6 పళ్ళు. ఇప్పుడు ఇంత రెండో అవుతా రెండో అవుతాం. చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత రెండో అవుతా ఉంటాం మనకైతే. మనకు ఈయనదానా ఈయనలే టైం ఉంటుంది, 10-15 రోజులు టైం ఉంటుంది. కొంచెం చూసుకోవచ్చు. 10 నుంచి ఒక 15 డేస్ అయితే, ఒక 10 రోజుల నుంచి 10 రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే. అండ్ లోడింగ్లు వచ్చినాయి కాబట్టి ఎప్పుడైనా తెలియదు ఆవులు అయితే. ప్రజెంట్ అయితే దీని అయితే పాలు చెప్పండి అన్న. ఫస్ట్ ఈతకి 8 ఇచ్చింది అన్నారు వాళ్ళు. మన వారికి చెప్పండి అన్న. ఇస్తుంది 8 ఇస్తారు. 8 వరకు అయితే పెట్టుకోండి మనకైతే. ఇక సన్కట్ కూడా బాగుంది మనకైతే. ఏంటంటే 4 ఛానల్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. 4 ఛానల్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. ఓకే, ఏం ధర చెప్తున్నా దీనికి 85,000 చెప్పింది. ఫైనల్ రేట్ అండి. ఫైనల్ రేట్ 80,000 వస్తుంది. 80,000కి వస్తుంది. కొంచెం చూసుకోవచ్చు. 80,000కి అయితే వస్తూ ఉంటాయి. యాభై అయితే చూసుకోవచ్చు. 6 పళ్ళతో అయితే ఉంది. ఇప్పుడు ఇంతే రెండో ఈత మనకైతే. ఇది బ్రీడా కాచనా? బ్రీడ్ చూసుకోవచ్చు. ఓకే, వెళ్ళిపో అన్న. అన్న వెళ్ళిపో. ఇంకా అట్టర్ క్వాలిటీ ఇవ్వండి ఫ్రెండ్ మనకైతే. సూపర్ ఉంది. ఇక చేస్తుంది అట్టర్ అయితే చేస్తుంది ఇంకా. అన్న నెక్స్ట్ షాప్ గురించి చెప్పండి అన్న. ఇది 6 పళ్ళే. 6 పళ్ళు మీరు చూసుకోవచ్చు. 6 పళ్ళతో అయితే ఉందంట మనకైతే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మనకు ఇప్పుడు ఇంత రెండో అయితే ఆవుడు బ్రీడా క్రాష్ అని అయితే. ఇది కూడా బ్రీడ్ అంట. చూసుకోవచ్చు. అవి సైజు మీద ఉంది మనకైతే. ఇంకా అట్టర్ చూడండి. చిన్న రైతులకు కావాల్సిన అయితే మనకు చూసుకోవచ్చు. దీని ధర కూడా అడుగుదాం. ఏం ధర చెప్తారు అనేది కూడా ఒకసారి అయితే అడుగుదాము. ఇది వినడానికి ఒక 1 రోజులు టైం పెడుతుంది మన పడుతుంది. ఓకే, దీని అయితే పాలు ఎంత వరకు పెట్టుకుంది మన? 8 నుంచి 10 వరకు ఇవ్వచ్చు. 8 నుంచి 10 వరకు అయితే పాలు పెట్టుకుని మనకైతే అని అయితే చెప్తున్నాడు. ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నా? 90,000 చెప్పిన. ఫైనల్ రేట్ 85,000 వస్తుంది. 85,000. నేను తగ్గుతానా? 85,000 ఫైనల్ రేట్. మాట్లాడితే 2,000 అటు ఇటు. 85, ఒక 83 కట్టుకోనా? ఓకే, చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే. అవి కూడా సైజు మీద ఉంది మనకైతే. ఓకే, ఇవాళ లోడింగ్ దిగింది కాబట్టి ఇట్లా కనిపిస్తున్నది. రేపు వరకు అయితే చూసుకోండి మీరకైతే. ఇంకా అట్టర్ చూడండి. ఇది ఎన్ని పళ్ళతో ఉందన్నా? 6 పళ్ళు ఉంది. 6 పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే. ఇప్పుడు ఇంత రెండు అవుతా కన్నా. ప్రజెంట్ ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే. ఇప్పుడు ఇది బ్రీడా క్రాష్ అనా? క్రాష్ అంట ఫ్రెండ్ మనకైతే. చూసుకోవచ్చు. ఇది సన్కట్ చూడండి. ఇంకా అట్టర్ చూడండి. పాలు ఎంత వరకు వస్తుందా మన? 7-8 ఇవ్వచ్చు. పూటకు 2 పూటలు కలిసి 15-16 లీటర్లు ఇస్తుంది. 2 పూటలు కలిసి 2 పూటలు కలిసి 15 నుంచి 16 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇక సన్కట్ చూడండి బాగుంది అంటూ మనకైతే. ఓకే, దీనికి ధర చెప్తున్నాను. దీనికి 85,000 చెప్పిన. 85,000 అయితే చెప్తుంది ఫ్రెండ్స్. అన్న అయితే చూసుకోవచ్చు. ఫైనల్ రేట్ అన్న 80,000 వస్తుంది. దగ్గరకు వచ్చి మాట్లాడితే 75 కూడా వస్తుంది ఫైనల్. 75కి రోజు మీద అయితే 14 లీటర్ల వరకు అయితే పెట్టుకున్నాం. ఇది లోకల్ దావు. పోయిన సంవత్సరం నేనే తీసుకొచ్చామినా మళ్ళా కొన్నా. అంటే నువ్వే అమ్మేసినా మళ్ళీ నువ్వే కొనుక్కున్నావు? మళ్ళీ కొన్నా. ఈయనది 10 రోజులు అయింది అని. ఓకే, పూటకు 6 లీటర్లు ఇస్తున్నాను. ఓకే, ప్రజెంట్ అయితే ఎన్ని పళ్ళతో ఉందన్న? వేసింది పళ్ళు వేసి. ఓకే, ఇప్పుడు అయితే 3 అవుతుందా? 3 అయితే పూటకు 6 లీటర్లు అంటే ఈనిందానా? ఈయనది. నేను చూసుకోవచ్చు. ఇంకా అల్టర్ క్వాలిటీ చూపిస్తారండి. ఇంకా అల్టర్ క్వాలిటీ చూడండి. శంకర్ చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు 6 లీటర్లు రెడీ ఉన్నాయా? 6 లీటర్లు రెడీ. ఎవరన్నా రైతులు వచ్చేవాళ్ళంటే పాలు చెక్ చేసుకోవాలి. పాలు చెక్ చేసి తీసుకోవచ్చు అంట మనకైతే. చూసుకోవచ్చు. ఎన్ని రోజులు అవుతున్నా? 10 రోజులు అయింది. 10 రోజులు అవుతుంది. ఓకే, ప్రజెంట్ దీని దూడం మగదూడు ఉందంట. నేను చూసుకోవచ్చు. అని ఏం ధర చెప్తున్నా? దానికి 65,000 చెప్పిన. ఫైనల్ రేట్ అన్న 60,000 వస్తుంది. 60,000 వస్తుంది. పూటకు 6 లీటర్లు చూసుకోవచ్చు. అలా క్వాలిటీ చూడండి అన్న. ఇది కూడా లోకల్దేనా? లోకల్దే. ఓకే, ప్రజెంట్ ఇది ఎన్ని పళ్ళతో ఉందన్న? వేసింది పళ్ళు. ఇప్పుడు ఇంత 3 అవుతా. 3 అవుతుంటాయి. ఇది బ్రీడా క్రాష్ అన్న? బ్రీడు పొడి కూడా అండి. ఈనడానికి ఉందానా? ఈయన నీకు. ఓకే, ఈనానికి ఉందా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. అండ్ మిల్కింగ్ ఎంత వరకు ఇస్తుందన్న పూటకి? 10 ఇచ్చింది అన్నారు. 8 లీటర్లు అయితే ఇస్తుంది మన వారికి ఫ్రెండ్స్. అక్కడ 10 ఇచ్చిందంట మనకైతే రైతుల రేట్ అయితే. మన వరకు అయితే 8 లీటర్ల వరకు అయితే చెప్తున్నా అన్న అయితే. చూసుకోవచ్చు. 2 పూటలు వచ్చేసి మనకైతే ఇక మీకు తెలిసిందే. మనకైతే ఒకసారి ధైర్యం ఏం ధర చెప్తున్నా అనేది. ఏం ధర చెప్తున్నా అన్న? దీనికి 80,000 చెప్పిన. ఫైనల్ రేట్ అన్న 75,000 వస్తుంది. 75,000 వస్తుంది. ఏమన్నా రైతులు వచ్చి మాట్లాడతారా? తగ్గుతుంది. ఓకే, చూసుకోవచ్చు. పడి కూడా అండి. సన్కట్ చూడండి.